మనం గట్టిగా మాట్లాడితేనో మనం పోస్ట్ చేస్తేనో సోషల్ మీడియాలో వెళ్తే మనని కేసు పెట్టి లోపల పెడతారేమో అని. ఎవరి మీద మీ మీద కానీ మా మీద కేసు పెడితే అది వాళ్ళకి ఉరితాడవుతుంది. మీరు గతంలో చూసుంటారు, నేను చేయని తప్పుకి రూల్స్కి విరుద్ధంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ మీద నేను ఫైట్ చేస్తుంటే నా నోరు ముయించడానికి 1 year సస్పెండ్ చేశారు. ఏమైంది? 5 ఏళ్ళు అధికారం లేకుండా పోయింది చంద్రబాబు నాయుడికి. ఈసారి కనుక మళ్ళీ మనతో పెట్టుకుంటే, కాబట్టి కేసులు పెడతారని ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసి కేసులు పెట్టి లోపలికి వెళ్తే బాధపడాలి, అవమానపడాలి. కానీ ప్రజల కోసం, మంచి విషయాల కోసం మనం పోరాటం చేసినప్పుడు కేసు పెడితే దానివల్ల మీకు మైలేజ్ పెరుగుతుంది, లీడర్షిప్గా మీకు ఎదుగుతుంది, అలాగే పార్టీకి కూడా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కేసు పెట్టాలి అనుకుంటే, చూశారు కదా అంబటి గారిది, ఏమీ లేని ఇష్యూని ఏ విధంగా రాద్ధాంతం చేసి తప్పు చేసిన వాళ్ళని వదిలేసి ఎలాగైతే ఆయన్ని అరెస్ట్ చేశారో అలా మనం చేయాలంటే ఎలాగైనా చేస్తారు. దానికి మీరు భయపడి కూర్చుంటే రేపొద్దున మనం గౌరవంగా తిరగలేం, మనకి రక్షణ ఉండదు.